హాయ్, నేను మీ ఎలీషా. ఈ రోజు ఐ బొమ్మ రవిని గురించి గొప్ప వార్త అయింది. ఒక వర్గం వారు అతన్ని శిక్షించాలని, మరీ విపరీతంగా ఆలోచించే వారు రవిని ఎన్కౌంటర్ చేయాలని చెపుతున్నారు. సామాన్య ప్రజలు మాత్రం అతన్ని ఒక గొప్పవానిగా పొగుడుతున్నారు. అతనికి మద్దతుగా సపోర్ట్ చేస్తున్నారు. నేను వేరేగా ఆలోచించి ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఒక ఇంటర్ చదివినవాడు కోట్లు గడించే వారి సినిమా సైట్లును హ్యాక్ చేస్తే మీ దగ్గర అన్ని కోట్లు పెట్టుకుని అంతా సినీ టెక్నాలజీ పెట్టుకుని ఆ టెక్నాలజీతో గ్రాఫిక్స్ చేసి జనాలను మాయ చేసి డబ్బులు సంపాదించుకోగలిగారు. కాని ఇంటర్ చదివి నోడు రూపాయి కూడా లేకుండా ఇంటిలో నుండి బయటికి వచ్చి ఇంతకాలం నుండి మీ సైట్లుతో చెడుగుడు ఆడుకున్న సామాన్యమైన వాడిని మీ కోట్లు గాని మీ టెక్నాలజీ కాని ఏమీ చేయలేకపోయింది కదా. అతడు చేసిన తప్పు ఒకే ఒక్కటే, గవర్నమెంట్ సైట్లు, పోలీసులు సైట్లు హ్యాక్ చేశాను అని చెప్పడమే. అతను చెప్పకుండా ఉంటే ఆ విషయానికి ఆయా శాఖల వారికి ఎప్పటికీ తెలియదు. వాళ్లకు తెలియకుండా గవర్నమెంట్ వెబ్ సైట్లు హ్యాక్ చేయడం సామాన్యమైన విషయానికి కాదు. అందుచేతనే అతనిపై ఎక్కువ ఫోకస్ గవర్నమెంట్, పోలీసులు దృష్టి సారించింది. లేకుంటే ఎప్పటికీ రవి మీకు దొరకడు. ఒక మహానుభావుడు రవిని అతన్ని ఎన్కౌంటర్ చేయాలని అంటున్నాడు. అదే జరిగితే ప్రజలు తిరగబడి వారి సినీ వ్యాపారానికి మరింత నష్టం కలుగవచ్చు. దీనికంటే ఎక్కువ ప్రమాదం వాటిల్లుతుందని అనుకుంటున్నాను. చాలా మంది రవిలు తయారయ్యే ప్రమాదం కూడా ఉంటుందేమో అని నా అభిప్రాయం. ఇంతకీ అసలు విషయానికి వద్దాం. ఈ ఐబొమ్మ రవి తెలివితేటలును సెంట్రల్ గవర్నమెంట్ వారు వారి సైబర్ క్రైమ్ టీంలోకి తీసుకుని అతనిని దేశ రక్షణ రంగంలోనూ అలానే ఇతర దేశాల సైట్లుపై నిఘా వ్యవస్థలోనూ ఉపయోగించుకోవాలని నా అభిప్రాయం. ఇది విన్న మీరు ఏమంటారో కామెంట్స్ చేయండి. అతని మైండ్ని దేశ రక్షణ రంగంలో ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వంను కోరుతున్నాను. చాలా దేశాల్లో యుఎస్ లాంటివి బ్లాక్ హ్యాట్ హ్యాకర్లను వైట్ హ్యాట్ ఎథికల్ హ్యాకర్స్గా టర్న్ చేసి సైబర్ సెక్యూరిటీలో ఉపయోగిస్తున్నారు. భారత్లో కూడా CERT-in-Aid వంటి ఏజెన్సీలు అలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే గొప్ప. కాని ఇది అతని ప్యాస్ట్ క్రైమ్స్, డేటా థెఫ్ట్, ఫైనాన్షియల్ ఫ్రాడ్ కంటెక్స్ట్లో ట్రస్ట్ బిల్డ్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. చివరిగా ఒక్క మాట, ఇది అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ ఐ బొమ్మ రవి అలా అవ్వడానికి కారణం ఏమిటి అని మీరు ఆలోచించారా? వారి తల్లిదండ్రులు సఖ్యతగా లేరని నాకు అర్థం అయింది. ఎందుకంటే వాళ్ల నాన్న టీవీ ఛానెల్లో వీడిది వాళ్ల అమ్మ బుద్ధులే అంతా, వాళ్ల అమ్మ కూడా అంతే కన్నింగ్ బుద్ధి అని అన్నాడు. మా ఇంట వంట లేవు ఇలాంటి బుద్ధి అని చెప్పాడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వారిద్దరి మధ్య సఖ్యత లేదని. గనుక పిల్లలు బాగుండాలి అంటే తల్లిదండ్రులు సఖ్యతగా ఉండాలి. పిల్లలను ప్రేమగా పెంచాలి. వారిని దేశానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే వారిగా పెంచాలని కోరుతున్నాను. వారి భవిష్యత్తు ఇలా అందరిలో ఆరడి పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రులు మీ పిల్లలను ఒక కంట కాని పెడుతూ ఉండండి. ఇది చెప్పాలనుకుంటున్నాను. ఇది ఇంతవరకు ఓపికతో విన్న మీ అందరికీ నమస్కారములు. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.